శ్రీ గురుభ్యో నమః. గీతా మహత్యం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయనే అంబానుసందదామి భగవద్గీతే భవద్వేషిణిం. స్వయంగా నారాయణునిచే అర్జునునికి బోధింపబడినట్టు ప్రాచీన మహర్షికు వేదవ్యాస మునీంద్రులచే మహాభారతము రచించబడినట్టి ఆ మహాభారతమునందలి 6వ పర్వం భీష్మ పర్వం నుండి 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు అద్వైత జ్ఞానమును అమృతమును వర్షించినటువంటి ఈ 18 అధ్యాయాలతో కూడినటువంటి సంసార బంధం నుండి విముక్తి చేయగలిగినటువంటి ఓ తల్లి భగవద్గీత మిమ్ము నేను ధ్యానించుచున్నాను. మహత్యం. దరోవాచ భగవాన్ పరమేశాన భక్తిరవ్యాభిచారిణి ప్రారాబ్ధం భుజ్యమాన్యస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణు భగవాను గురించి ఇట్లు ప్రశ్నించను. ఓ భగవానుడా, పరమేశ్వర ప్రభు, ప్రారాబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలగదు? విష్ణువాచ ప్రారాబ్ధం భుజ్యమన్యోపి గీతాభ్యాసరతస్తదా సముక్తస్సముఖి లోకే కర్మాననోపలిష్యతే. ఓ భూదేవి, ప్రారాబ్ధము అనుభవించున్నాను ఎవడు నిరంతరము గీతాభ్యాసమునందు నిరచితుడయ్యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటక ఈ ప్రపంచమున సుఖముగా నుండును. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి యచ్చత్ క్వచిత్ స్పర్శనం కుర్వంతి నళినీదళమంబసా. తామరాకును నీరంటున్నట్లు గీతాధ్యానము చేయువాన్ని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండా ఉండును. గీతాయ పుస్తకం యత్ర యత్ర పఠక్ ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవే.